రైతనాలు ఉన్నారు ఎక్కువ. ఏమేస్తారు ఇక్కడ ఎక్కువ? ఏమేస్తారు? మరేస్తారా? ఏ పంటలు? కూరగాయలు అన్నీ ఉంటాయా? కూరగాయలు ఉంటాయి, పసుపు ఉంటది, జొన్న ఉంటది, అరి ఉంటది, జొన్న, సజ్జ, అరి, సజ్జ, అరి అన్ని ఉంటాయి. అది మన పసుపు. కూరగాయలు అంటే ఇక మిర్చివి, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, మనది టమాటా, మిర్చి, అది మన వంకాయలు, బెండకాయలు, పాలకూర, అన్ని కూరగాయలు, ప్రతి ఒక్క కూరగాయలు ఉంటాయి. మార్కెట్ ఇప్పుడు తక్కువ ఉన్నాయి మార్కెట్ కూరగాయలు. జొన్నలు అవి అవి అట్లా ఇక ఎక్సైజ్ అది ఉన్నది కానీ ఇక ఇవి తక్కువ. ఇక పసుపు అయితే పసుపు కూడా వేసేటప్పుడు ఇక చాలా సంతోషం ఎంపీ గారు. పసుపు రైతులు నిజమట్టి అయితే ఈసారి పెద్ద పంటలు మంచిగా ఉన్నాయి, చిన్న చిన్నవి పట్టించుకోమంటావు, కూరగాయలను పట్టించుకోమంటావు. నిజంగా మేము రైతులకు నిద్రపోయి లేచినట్టు అయిపోయింది. పసుపు పొడి పెట్టుంటా 5,000 పసుపు 16,000 వచ్చేది. చాలా సంతోషం. నేను కూడా ఒక 4,000 పసుపు పెట్టుకుని బంద్ చేసిన, పసుపు బంద్ చేసిన. మన ఖర్చు కూడా పెట్టుకుని అయింది, ఎందుకంటే ధరలు లేక. 5,000 ఉంటే కైకిలే నిండలే. ఈ పసుపు పొడి చాలా సంతోషంగా ఎంపీ గారు మాకు చాలా న్యాయం చేసిన రైతులకు. చాలా సంతోషంగా పసుపు పొడి ఇట్లే కొనసాగించాలా. మేము కూడా మిమ్మల్ని మళ్ళీసారి పదే మోడీ గారి నాయకత్వం మళ్ళా రావాలని ప్రార్థిస్తున్నాం. చాలా మంచి నాయకత్వం. కూడా ఫోన్ చేస్తే లేపడు. ఒక్క ఫోన్ కాల్ మీద 6 గంటలు ఇద్దాం ఆపిండే మామూలు మాట కాదు. మోడీ గారు చెప్తే ఫోన్ కాల్ మీద 6 గంటలు ఇద్దాం. ఈ మన అయోధ్య కట్టేప్పుడు ఏమారు కాంగ్రెస్ నా కొడుకులు కొట్లాట్లు అవుతాయి, గుసులాట్లు అవుతాయి. గుసులాట్లు కూడా గుడి అయిపోయింది, ప్రారంభమైపోయింది. చాలా సంతోషం. మోడీ గారి నాయకత్వం, మీ నాయకత్వం సంతోషం. రైతులకు కూడా మంచిగా అంటే కొన్ని చిన్న ఉంటే సార్ మీరు కూడా పట్టించుకొని పనులు చేయండి. కొద్దిగా ఎంపీ గారు కొద్దిగా చేస్తారు. ఎవరైనా టాకింగ్ ఉన్నది మా పబ్లిక్ లో, మీరు కూడా అత్యంత పట్టించుకొని పని. ధన్యవాదాలు. లేకపోతే ఇప్పుడు వచ్చిన మీ బీజేపీ నుంచి మాకు దళితులను చాలా బాగా చూసుకుంటున్నారు. మీకు చూసాను వచ్చిందా? అయితే అన్న ఇట్లా కొన్ని సమ్మెతలు చెప్పేసి అన్నారు. ఇట్లా మీరు బీజేపీ వస్తే మీరు పట్టించుకోరు, చేయరు అని చెప్పేసి. వాళ్ళు చాలా బాగా పట్టించుకుంటున్నారు. మీ ఎంపీ ఎలక్షన్లు కాదు, మీరు ఉండే మీ జీవితాంతం మేము మీకు శాశ్వతం మొత్తం పట్టించుకో. ఆల్రెడీ 10 ఏళ్ళ నుంచి మోడీ ప్రధానమంత్రి. అదే మందను అట్లా చేసిరన్నా. ఈసారి మా లెక్క ప్రకారం, మేము చేస్తున్న సర్వేలు, స్టడీల ప్రకారం దళితులలో కూడా పెద్ద మెజారిటీ బీజేపీకి వస్తుంది. అదే అన్న, మీ ఆశీర్వాదం కూడా ఉండాలి నరేంద్ర మోడీ గారికి. ఉంటది అన్న, ఉంటది. మీసుకో మా మీద ఉండాలన్న. మాకు లేకపోతే మా ఉద్యోగాలు పోతున్నాయా? మేము యాక్టివ్ గా పని చేయకపోతే కటింగ్ అయిపోతున్నాయి టికెట్లు గికెట్లన్నీ. శంకర్ కి చాయ్ కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేస్తారనేది క్వశ్చన్ ఉంది అందరి మనసులో. అదే ఫ్లెక్సీ పెట్టే మూడు కాదు, అది దేశంలో అనేక జాగాలలో వస్తుంది. పసుపు ఎక్కడెక్కడ పడితే అన్ని జాగాలలో కార్యాలయాలు వస్తాయి. ఇప్పుడు స్పైసెస్ బోర్డు ఉంది కదా, స్పైసెస్ బోర్డు కార్యాలయాలు కేరళలో ఉన్నది, గుజరాత్ ఉన్నది, రాజస్థాన్ ఉన్నది, ఆంధ్రాలో ఉన్నది, వరంగల్ ఉన్నది, నిజామాబాద్ ఉన్నది. అన్ని జాగాలలో వస్తుంది, ఒక జాగాలో రాదు. పసుపు ఏడా పడుతుంది అన్ని జాగాలలో ఇందూరులో కూడా వస్తుంది. ఇందూరులో వస్తుంది, ఇందూరులో పెద్ద కార్యాలయం వస్తుంది. ఈ కాంగ్రెస్ వాళ్ళు పసుపు బోర్డు ఏది అంటే మీ ఇంటి మీద పెట్టమంటావా బోర్డు అని అడుగు.
కిసాన్ సమ్మాన్ నిధి 2018 కన్నా ముందు వచ్చిన బుక్లకి అవి ఎలిజిబుల్ అవుతుంది. దాని తర్వాత వీళ్ళు ఏమంటారు అంటే అప్లోడ్ చేసినామని చెప్తారు కానీ దానికి రెస్పాన్స్ ఏం లేదు. మళ్ళీ దాని టోల్ ఫ్రీ నంబర్ చేస్తే అది కరెక్ట్ కలుస్తలేదు. దాని అసలు అప్లికేషన్ ఎక్కడ పెట్టాలో అర్థమవుతుంది. అంటే అది ధరణి ఏమిటి ప్రాబ్లమ్ అది వీళ్ళు ఏమంటారు అంటే ధరణి అన్న ధరణి ధరణి ఏమంటే అప్డేట్ అయితే లేవు. యా. అది అప్డేట్ కానప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎట్లా పని చేయమంటావు చెప్పు. ధరణి ఏమిటి ఇప్పుడు మీకు పట్టా పాస్బుక్ వస్తేనే కదా స్కీమ్ వచ్చేది. పట్టబాబు 2018 వచ్చింది. 18 కన్నా ముందు వచ్చిన అప్లోడ్ అయినా వాటికి వస్తుంది. 2018 తర్వాత వచ్చిన ఎంపీలు కూడా వస్తుంది. ఎన్నిసార్లు అవి ఏమంటారు అంటే మా చేతిలో ఉంది ఏంటంటే మేము అప్లోడ్ చేయడం మా మట్టుకు మా బాధ్యత అప్లోడ్ చేసేసినాం. కానీ అది ఎవరి ద్వారా ఆగింది ఎక్కడ అయింది అనేది మాకు ఇన్ఫర్మేషన్ లేదంటున్నారు. ఆ స్కీమ్ అందరికి అన్న ఆ స్కీమ్ అందరికి వర్తించేలాగా ఉండాలా. 2018 అని కాకుండా ఆ స్కీమ్ 2018 వరకు కాకుండా అందరికి వర్తించేలాగా ఉండాలా. పాస్బుక్ ఉన్న రైతు ప్రతి ఒక్కరికి 2019 ఫిబ్రవరి వరకు కట్ ఆఫ్ నాకు తెలిసి ధరణిల ప్రాబ్లం అయ్యి ఇప్పుడు మీకు 2018 తర్వాత ధరణిలో కూడా మ్యూటేషన్ అయ్యి పాస్బుక్లు వచ్చినాయా? అది కిసాన్ సమ్మాన్ నిధిలో అప్లోడ్ అవుతలేదా? ధరణి తర్వాత అయితే లేవు. ఇక్కడ కానకుండా కానీ మనం తీసుకెళ్లి అందరికి ప్రతి ఒక్క రైతుకు వర్తించేలాగా ఉండాలి. అందరినీ 24 వరకు ఒకటి చెప్తా, దీంట్లో కన్ఫ్యూజ్ కాకుండా నాకు అర్థమైనంత వరకు ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఉన్నాయి. కేంద్రము కరోనా వచ్చింది కదా, కరోనా వచ్చినప్పుడు రేషన్ అందరికి ఫ్రీ ఇస్తున్నాము అని డిక్లేర్ చేసింది. అప్పుడే స్టార్ట్ చేసింది స్కీమ్. ఆయన 2020 ఏప్రిల్ 1st కి స్టార్ట్ చేసింది స్కీమ్. రేషన్ కార్డులు పెండింగ్ ఉన్నాయి, క్లియర్ చేసేయండి, ఫ్రీ ఇస్తామని చెప్తా ఉన్నాడు. కానీ ఇక్కడ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కొత్తది ఇవ్వలే, ఇప్పుడు కూడా ఇస్తలేదు, ఇవ్వలే. రేషన్ కార్డు లేకుండా రేషన్ ఇయ్యరాదు ఒకటి. ఇది కూడా ధరణిలా ఎక్కడెక్కడైతే ఆగినాయో వీళ్ళు క్లియర్ చేసి లిస్టు పంపాలి. వీళ్ళు పంపలే, లిమిట్ ఉండదు కేంద్ర ప్రభుత్వంలో. మొన్న కూడా వికసిత్ భారత్ యాత్ర అయిందా? బండ్లు తిరిగినాయి, గ్రామాలు తిరిగినాయి కదా. అది కూడా లాస్ట్ వరకే కట్ ఆఫ్ డేట్ ఉందని చెప్తారు. నాకు మొన్న వికసిత్ భారత్ నేను తిరిగిన అన్ని కూడా ధరణిలా క్లియర్ గానే పెండింగ్ ఉన్నాయి. భాస్కర్ చెప్పు. ఇంకోటి ఏంటంటే పసుపుడు వచ్చినది మనం అంటే కొందరు ఏమంటారంటే పసుపుడు ఎక్కడ వచ్చింది ఆడబెట్టి పసుపుడు అని అంటే కొందరికి తెలియచ్చు, తెలియకపోతే ఆ రకంగా కూడా అడుగుతున్నాను. అంటే మీరు కూడా ఏంటంటే చెప్పాలా అలాంటి ఆలోచన అంటే పబ్లిక్ కూడా అర్థమవుతుంది. ఇప్పుడు మనకు అడ్లకు రేటు కూడా పెరుగుతున్నారు. అడ్లకు రేట్ ఎవరు పెంచుతున్నారు? మోడీ గారు పెంచుతున్నారు. మోడీ గారు పెంచలేదంటారు. అంటే మన రైతుల కొరకైతే అంటే ఇప్పుడు ఫస్ట్ సెంటర్ నుంచే కదా నచ్చింది. ఏదన్నా కానీ పక్కలకే కానీ, పెద్దలకే కానీ, జొన్నలకే కానీ, అడ్లకే కానీ అన్ని అక్కడి నుంచే వచ్చేటి. కొందరు ఏంటంటే ఇక్కడ రాలేదు, ఇక్కడ నుంచి వస్తున్నాయి. వీళ్ళు చెప్పేది ఏంటంటే నా టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ చెప్పేదే వాళ్ళంతా. మీరు ఏంటంటే ఇక్కడ ఎక్కడ బోర్డు ఉంది, మన పబ్లిక్ ఇంత సహాయపడతాము అనేది కొద్దిగా చెప్పండి. ఇప్పుడు వరికి సంబంధించి మనకి స్వాతంత్రం వచ్చినాక ఎంత పెరిగిందో వరి 2014 మోడీ ప్రధానమంత్రి అయ్యే వరకు 1300 మోడీ ప్రధాన డిసెంబర్లో ఓకే అన్న. అది రాలేదు బయట గంట కూడా పెరుగుతుందని చెప్పి నువ్వు చేద్దామై కానీ అట్లా కడత తొలి తీసేస్తారు 10 కిలోలు. ఇప్పుడు కూడా కొన్ని జాలలో స్టార్ట్ అయింది కదా, కొన్ని జాల ఆడ తరుగు తర్వాత
మొదలు కట్ చేయరంటే ఎంత కట్ చేస్తారట అంటే ఈ రైతు అన్నిటికీ ఇదే ప్రాబ్లం. మా టమాటా రోడ్డు మీద మన పంటలో వస్తున్న పరిస్థితి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టి కోల్డ్ స్టోరేజ్ మనకు వెజిటేబుల్ సంబంధించి ఒక కోల్డ్ స్టోరేజ్ ఉందనుకున్నా కూరగాయలు ఖరాబ్ అనేదే కాదు. నమస్కారం. నమస్తే నమస్తే. ఇప్పుడు రైతుల తరఫున మీకు వచ్చిన అనుకోండి, ఏమని అనుకోండి, మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు ఎంపీగా ఉన్నప్పుడు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు గ్రామాలకు సర్పంచ్లకు నేరుగా నిధులు పంపించింది. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీజింగ్ పెడుతుంది, పైసలు కరగన ఆపుతుందని చెప్పేసి డైరెక్ట్ సర్పంచ్లకు ఇచ్చిన ఖాతాలు వేసింది. అప్పటి నుంచి ఏమైంది, సర్పంచ్ మంచిగా వాడుకున్నారు. సేమ్ అట్లనే ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ కు సబ్సిడీ రాక 10 ఏళ్లే ఈ కేసీఆర్ సర్కార్ సంకనాకపోయింది. ఒక్కోడికి రైతు కూడా సబ్సిడీ లేదు. డ్రిప్ సబ్సిడీ లేక చాలా మంది రైతులు అవస్థలు పడుతుంది. ఆ పాత పైపులు పగిలిపోయినాయి, అవి చీకు పట్టిపోయినాయి. ఇప్పుడు డ్రిప్ తోటి పంట పండిస్తే అధిక దిగుబడి కూడా వస్తుంది. ముఖ్యంగా పసుపులు అధిక దిగుబడి వస్తుంది డ్రిప్ తోటి పండిస్తే. ఆ డ్రిప్ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకు డైరెక్ట్ నిధులు ఎట్లా పంపించారు, ఈ డ్రిప్ కూడా 90% సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇప్పించేటప్పుడు గెలిచిన ఒక ప్రయత్నం చేయండి. రైతులకు డ్రిప్ డైరెక్ట్ గా రైతుకి సబ్సిడీ రావాలి. ఇప్పుడు ఇక్కడ ఒక సంఘం ఉంది, ఆరుమూలలో ఈ నడిమిగలకు కిందికి ఎందుకో సంఘం ఉంది. ఆ సంఘంలో 120 మంది రైతులు అనుకుందాం. ఆ 120 మందిలో 100 మంది పసుపు పెడతారు. ఈ 100 మందిని ఒక యూనిట్ గా తయారు చేయండి, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ పంపించండి. ఆ 100 మంది ఐడెంటిఫై చేసి మీ డైరెక్ట్ రైతు ఖాతాలకు లేకపోతే ఒక యూనిట్ గా ఆ సంఘంలో పంపించండి. రైతులు ఎవరు డబ్బులు తినేటోళ్ళు కాదు, సబ్సిడీ ఎవరు తీసుకోండి. ఆ ఖచ్చితంగా పైపులు పెట్టుకుంటే కాలకి 10,000 కలుపుకుంటారు రైతు. ఏ సబ్సిడీ కూడా రైతు వృధాగా పోనీయడు. ఆ సబ్సిడీ వస్తే ఆ డ్రిప్ సబ్సిడీ మీరు నేరుగా ఇచ్చినట్టయితే ప్రతి రైతుకు ముడుతుంది. ముఖ్యంగా పసుపు రైతుకు ముడితే మీరు బోర్డు తెచ్చిన దానికి ప్రతి ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఆ బోర్డు ద్వారా 20,000 పెరిగిందని సంతోషంగా ఉన్నారు. మీరు దిగుమతి తగ్గించి దానికి సంతోషంగా ఉన్నారు. కానీ గ్రౌండ్ లెవెల్ లో పంట పండడానికి సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం కూడా పంపిస్తారు. అది కూడా పక్కతో పట్టిస్తుంది అన్నాడు. అది మాడిపల్లి బ్రిడ్జి 20 కోట్లు పక్కకు పోయినాయని. ఇక పక్కకు పోయినో ఎటు పోయినో మాకు తెలియదు. బ్రిడ్జి కావాలని తెలుసు అందరికి. ఇప్పుడు ఇది కూడా సబ్సిడీ వస్తుందని అని తెలుస్తుంది. మీరు పంపించిన రాష్ట్ర ప్రభుత్వం నాకేసింది. కాబట్టి మీరు ఖచ్చితంగా రేపు ఎంపీ గెలుస్తారు అనుకుంటున్నాం. మేము కూడా గెలిచిన తర్వాత దీన్ని నేరుగా మీ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి రైతుకు డ్రిప్ ద్వారా డైరెక్ట్ సబ్సిడీ అని చెప్పి రైతులందరి తరఫున కూర్చోండి. గెలుచుడు కాదు, గెలిపియాలా. అంకాపూర్ పైడి లక్ష్మీనగర్కి 6 ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారిగా బీజేపీ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే అన్న గారికి, ఎంపీ అన్న గారికి, నాకు వచ్చిన విరపం అన్న మాకు ఎంతో అపోజిట్ గా మాకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మాకు ఎంతో వ్యతిరేకంగా చేసారు. ఎలక్షన్ లో మాకు ఎంతో ఒత్తిడి చేసేస్తా మేము ఇలా 5 కార్యకర్తలమే కష్టపడి దానికోసం కష్టపడి మేము భయపడకుండా ఇప్పుడున్న మన కౌన్సిలర్ వై భారత్ భూషణ్ గారు మాకు ఎంతో టార్చర్ చేసిన భయపడకుండా మేము కష్టపడి అన్న గారిని గెలిపించుకొని మొట్టమొదటిసారిగా ఆర్మూలో కాశీ 2 ఎకరాలని పట్టు చదువుకొని గెలిపించుకున్నాం. ఇప్పుడు మొట్టమొదటిసారిగా రెండోసారిగా మళ్ళీ ఎంపీ నిన్ను గెలిపించుకుంటామని మా యొక్క ధన్యవాదాలు అన్న. నమస్తే అన్న 400 ఎకరా 400 సర్వే నెంబర్ 401 అన్న. అది 400 ఎకరాలు ఉంటుంది అన్న. అది ప్రిపేర్ ఎట్లా పెట్టేసి అది మొత్తం ఆఫీస్ అకౌంట్ తిరిగి మొత్తం ఇదవుతున్నాం అన్న. మాకు మా తాతల నుంచి ఉన్నది మాకు. అది మొన్న ఇప్పుడు అక్కడ గోడ కట్టి డిజైన్ ఓన్లీ తిరిగి అక్కడ చెప్పుల ఫ్యాక్టరీ ఉంది.
కొద్ది అసైన్మెంట్ ల్యాండ్ దాంట్లో ద్వారా అక్కడ గోడ కట్టుకున్న దానికి వాళ్ళ ల్యాండ్ దానికి ఇచ్చేయకుండా ఆ 401 మొత్తం కూడా ప్రొపర్టీలో పెట్టి మొత్తం లిటిగేషన్ అయిపోయింది. అయితే దాని ద్వారా మాకేమైంది 400 ఒకటట కలెక్టర్ మాట కలెక్టర్ దగ్గర పోయినాము, ఎమ్మెల్యే సార్ దగ్గర పోయినాము, ఇక్కడ ఎంఆర్ఓ కొంతమంది దగ్గర పోయినాము. ఎమ్మెల్యే గారు కూడా కలెక్టర్ గారు మాట్లాడినా ఏమన్నా మరి మాట్లాడితే కొద్దిగా ఇప్పుడు ఎలక్షన్ స్టార్ట్ అయిందని చెప్పి సెట్ చేస్తా అని చెప్పేసి మన ఎమ్మెల్యే మాట్లాడారు. రావుదమ్మా 4 రోజులు రాదు. అదే చెప్పాలి కానీ రాకేష్ రెడ్డి గారు మాట్లాడింది ఈ ఎలక్షన్ కాగానే చేసేస్తాం. ఎంపీ ఎలక్షన్ అయిపోయినాక మీకు మంచి ఎమ్మెల్యే యాక్టివ్ ఎమ్మెల్యే దొరికిండు. ఫుల్ జోష్ ఉన్న ఎమ్మెల్యే. థ్యాంక్ యూ. ఇంకా రైతులు ఏమైనా మాట్లాడండి. కూరగాయలకి లాజిస్టిక్స్ ఎట్లయితే పసుపు చేసినామో కూరగాయల మీద దృష్టి పెడదాం, చిన్న చిన్న పంటల మీద దృష్టి పెడదాం. ఆ వేరోజు ముచ్చట కూడా ఇంపార్టెంట్. అది దీనికి నేను 2021 వ్యవసాయ మంత్రి తోమర్ గారు ఈ వ్యవసాయ ఆధారిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఉంటుందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడానికి అంటే ఇవి కూడా వస్తాయి, కోల్డ్ స్టోరేజ్ కూరగాయలకు కూడా వస్తాయి. 1,00,000 కోట్ల బడ్జెట్ కేటాయించిండు. 1,00,000 కోట్ల బడ్జెట్. రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనోడికి సిద్ధం లేకపోయే 1,00,000 కోట్ల బడ్జెట్ ఏంది, కర్మాగారాలు పెట్టుకుంటుంది, ప్రాసెసింగ్ యూనిట్లు, పసుపు కానీ ఏదైనా సరే వేరోజుల కోసము ఇటువంటి వాటి కోసం 1,00,000 కోట్ల బడ్జెట్ పెడితే తెలంగాణ ప్రభుత్వము ఎట్లయితే ఇండ్లు కట్టలే కదా ఆయన ప్రతి ఇంటికి 2 లక్షలు ఇస్తున్నాడు కేంద్రం, దానికి అదనంగా వేసుకొని రాష్ట్రం కట్టుకోవాలి. ఇక్కడ కట్టుకోలే కదా, చిత్తం లేక నియత లేక ₹1 వాడలేదని వాళ్ళకెళ్ళి. మళ్ళా దాన్ని కబ్జా చేస్తున్నాడు. అది మళ్ళా ఊరంతా పోయితే ఇది కూలగొట్టేసిండు మార్కెట్ అది పెద్ద గందరగోళం చేసిండు. అపార్ట్మెంట్లు కట్టి అందులో కూర్చుని ఇంట్లో కూర్చుని జీవన్ రెడ్డి ఎమ్మెల్యే అట్లా చేసిండు. అయితే ఇది కావాలా అది కావాలంటాడు. ఇది రెండు సరిపోతలేదనే ఆ సర్కారు దాకా ఊరిపోతే అంతా ఊర్లో అంతా మరి కేసులు అయినాయి అన్నీ అట్లా దిప్పవడం. మళ్ళా ఏమంటాడు ఇది కావాలా ఇది కట్టింది కట్టంది కావాలా అన్న అపార్ట్మెంట్ లేపి ఆయనతో అది దాన్ని ఆక్రమించుకుంటే దీన్ని ఆక్రమించుకుంటామని చూసిండు. అన్నగారు ఒక ఫస్ట్ మీరు ఎంపీ గెలిచిన తర్వాత జీవన్ రెడ్డి మాల్ తీసేసి టీఆర్ఎస్ మాల్ అని పెట్టారు. ఆర్టీసీ మాల్ అని పెట్టారు. మా విజ్ఞప్తి మా రాకేష్ అన్న పని మొదలు పెట్టాడు. ఇగో జీవన్ ఉండదు ఏది ఉండదు అని చెప్పేసిండు. మన పసుపోడు అన్నప్పుడు శంకర్ భాయ్ బ్యూటిఫుల్ క్వశ్చన్. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి మీద కొట్లాడేటట్టయితే ఈ పని ఇప్పటికే అయిపోవాలి. ఫస్ట్ రాగానే నోటీసులు ఇచ్చిండ్రు. అరే భలే క్వశ్చన్ చేసినావు అందరు ఈ కెమెరా ద్వారా 6 అందరు వినాలి. రాగానే ప్రభుత్వం ఏం చేసిర్రు, ఇగో ఆర్టీసీకి ఇంత బకాయిలు ఉన్నారు, కరెంటుకి ఇంత, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఇంత బకాయిలు ఉన్నాయి ఇచ్చిర్రు. జీవన్ రెడ్డి ఎంతనో అంత కట్టిండు. దాని తర్వాత అటు ఇటు డిపార్ట్మెంట్ కింద కట్టి ఉంటాడు, కాంగ్రెస్ వానికి ఇంత ఇచ్చి ఉంటాడు. కథం ఇక మళ్ళీ నోటీస్ రాదు, మళ్ళీ ఏం రాదు. అది ఈ దొందే ఈ అందుకనే కప్పేది. ఇవన్నీ అవినీతి పోవాలంటే అప్కి బార్ 400 పార్ రావాలి. మళ్ళా ఇది ఏ రాజకీయాలు లేవు, ఏం లేవు. ఇదంతా
ఒకటే కుటుంబం, మనదంతా మోడీ కుటుంబం. ఇట్లుంటేనే ఒక కుటుంబ వ్యవస్థ లెక్కుంటే ఈ అవినీతులు అన్నీ పోయేసి పట్టించుకున్నటోడు మనకు దొరికిండు ప్రధానమంత్రి. మనం ఆయనని ఇంకా బలపరచాలి. ఇది భలే క్వశ్చన్ అడిగినావు. ఇట్లా ఏదో పని బెదిరించినట్టు బెదిరిస్తుండ్రు, కొంచెం కట్టించుకుంటుండ్రు, మస్తు పైసలు వేసుకపోతుండ్రు, మళ్ళీ అదే వదిలేసారు కథ. ఆయన మొత్తం పడిపోవాలి. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కట్టేది 50 కోట్లు కట్టేది ఉంది ఆయన. కరెంటు డిపార్ట్మెంట్ కి ఒక ఇన్స్టాల్మెంట్ కట్టిండు, మొత్తం కట్టలే. ఇంకా ఆర్టీసీకి కట్టాలి కిరాయి, మున్సిపల్ కట్టాలి. మరి ఏమైంది? అక్కడ వాళ్ళు ఇక్కడ తీసుకున్నా. ఈసారి మొత్తం మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్లు అన్నిట్లో కూడా నరేంద్ర మోడీకి ఓటేయండి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అబ్ కీ బార్, అబ్ కీ బార్. మంచిది చేసిండు టాపిక్ శంకర్. రైతు పండించే పంట ఆయన వచ్చి కొంకపోలను కొంకపోతారు. ఎట్లా కొంకపోతారు? మాకు ఇప్పుడు బాగా అవుతుంది రైతులు సార్. ఎండ పోయేలా ఏం చేయాల? ఇప్పుడు 10 ఏరియాలు మా ఊళ్ళో. 10 ఏరియాలకు 20 బీగాలు 15 బీగాలు భూమి ఎత్తి ఒక తాట ఎండ పోసుకుంటే ఆయన వేరే కాడ వస్తాడు, కొంకపోతాడు. రోడ్డు మీద ఏడికెళ్ళాక పోతున్నాం, ఓవర్లంటే ఉంటాడు. యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎన్నో ఖర్చులు అవుతున్నాయి. కళ్ళాలకు మాకు పసుపులు, మక్కలు, జొన్నలు అన్ని ఎండ పోతే ఆయన ఏడి ఖర్చు కొంకపోతాడు. ఒక దగ్గర ఉంటాం, యాడంటే ఉంటాడు. ఏడొక్కలం పోతున్నాం. అదొకటి వేయండి బస్. ఒకటట పోసుకుంటాం. ఎట్లుంటది అంటే చూడండి, కూసో అన్న. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళే. ఆ మార్కెట్ యార్డ్ 40 ఏళ్ళు కింద ఎట్లున్నదో అట్లే ఉన్నది. ఇంకా ఒక్క సౌలత్ పెరగలే మార్కెట్ యార్డ్లో. ఇంకోటి, నిజామాబాద్ మార్కెట్ యార్డు తెలంగాణలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ యార్డ్. ఇక్కడ ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం అయితే పెరుగుంటుంది. ఇంకా పసుపు లావాదేవీల మీదే 10-12 కోట్లు సంపాదిస్తుంది ఈ మార్కెట్ యార్డు. యాడికి పోతున్నాయి పైసలు? 10-12 కోట్లు ప్రతి సంవత్సరం సంపాదిస్తుంది మార్కెట్ యార్డ్ ఉట్టి పసుపు మీద. ఈ మార్కెట్ యార్డ్కి నాకు తెలిసి 18 నుంచి 20 కోట్ల ఆదాయం ఉన్నది సంవత్సరానికి. ఏమన్నా ఒక్క సౌలత్ జరిగిందా? ఏడికి మొన్న పోయి కనుక్కుంటే పైసలు మొత్తం సిరిసిల్లాకి, సిద్దిపేటకి ట్రాన్స్ఫర్ అయినాయి. అటు వీక్తాయి, ఆడికెళ్ళి ఏదో పని చేసుకుంటారు, వాళ్ళ కమిషన్లు మింగుతారు. నిజామాబాద్ మార్కెట్ యార్డ్ పైసలు గత కొన్ని సంవత్సరాల నుంచి నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో ఖర్చు అయితే లేవు. ఉట్టి పసుపు మీదనే 10 కోట్ల పైన ఆదాయం ఉన్నది మార్కెట్ యార్డ్కి ప్రతి సంవత్సరం. అట్లనే ఉన్నది పరిస్థితి. కోతలు అయితుంటేనే అన్నది, కోతలు అయితుంటేనే వాడు రావాలి, కొనుక్కొని పోవాలి. మీ పంట మీరు విత్తనాలు వేయకంటే ముందే అగ్రిమెంట్లు కావాలి. కొనేటోడు అన్నది విత్తనాలు. ఇప్పుడు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీలు కిరాయికి తీసుకోవా? మొన్న జాగా ఉంటే కంపెనీతో మాట్లాడుకొని మనకు తగ్గట్టే కట్టిస్తాము. అట్లా కొనేటోడు తగ్గట్టే మనం పండించేయాలి. అట్లా టైఅప్లు కావాలి. అటువంటి వ్యవసాయ చట్టాలు తేవాలంటే కాంగ్రెస్ వాడు కింద మీద వేసి లొల్లి పెట్టినప్పుడు యాదున్నదా పంజాబ్ లా, ఢిల్లీ కాడ ఆ నూతన వ్యవసాయ చట్టాలలో మేజర్ గా మార్కెటింగ్ కనెక్టివిటీ ఉన్నది. మీ భూములు వేసుకపోతారు, మీ భూములు ఎత్తుకపోతారు. అదా మనకు తెలియకుండా ఎత్తుకపోతారా? పని చేయడు, పని చేయనియడు. ఆగం పట్టించుడు. ఇప్పుడు ఒకటి ఈ సిఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది.
అది వచ్చినప్పుడు 2020 వచ్చింది, ఇప్పుడు 2019 వచ్చింది. వచ్చినప్పుడు ఏం లొల్లి పెట్టిండ్రు, హిందువులకు ఎట్లు ఇస్తారు మీరు, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి వచ్చినప్పుడు కాంగ్రెస్ వాడే అన్నాడు. స్వాతంత్రం వచ్చినప్పుడు విభజన జరిగింది, అవతల హిందువుల్ని బతకనీయకపోతే ఆడ ఉన్న ముస్లింలు వాళ్ళు ఇటు వస్తే వాళ్ళకు పౌరసత్వం ఇవ్వాలని అయిందా? కాంగ్రెస్ వాడైతే ఇవ్వలే హిందువులకి. 2019లో మీరందరూ నన్ను ఎన్నుకున్నాక అప్పుడు పోయి 2019లో బిల్లు పెట్టి పాస్ చేసినాము. పాస్ చేస్తే ఎన్ని లొల్లిలేని అయినాయా? ఈ జీవన్ రెడ్డి సాబ్ టోపీ పెట్టిండు, జీవన్ రెడ్డి సాబ్ టోపీ పెట్టిండు, ఆజాదీ ఆజాదీ అని కూడా తిరిగిండు, స్పీచ్లు ఇచ్చిండు. విన్నారు కదా? ఎట్లు ఇస్తారు హిందువులకి, ఎట్లు ఇస్తారు తుర్కోళ్ళకు కూడా ఇవ్వాలి, ముస్లింలకు కూడా ఇవ్వాలన్నారు. మరి ముస్లింలకు ఇచ్చారంటే దేశం ఎందుకు ఇచ్చారు? పాకిస్తాన్ ఇచ్చిరే ముస్లింల కోసం కదా. దేశం ఇచ్చినాక నీకు 4 అన్నదమ్ములు ఉంటారు, ఆస్తులు పంచుకుంటారు, ఓ నాస్తి ఆయనకి అయిపోయినాక ఆడొచ్చి ఈడ ఉంటా అంటే ఎట్లా? నడదు కదా. సో అక్కడి నుంచి తరిమేయబడ్డ హిందువులకి పౌరసత్వం ఇవ్వనీకి వీళ్ళకి ఏంది బాధ? మరి ఇప్పుడే జీవన్ రెడ్డి సాబ్ ఇప్పుడు సిఏఏ ఇంప్లిమెంట్ అవుతున్నది. ఇప్పుడు అప్పుడు దానికి రూల్స్ అవన్నీ తయారు కాలేదు, ఆపినరు. ఇప్పుడు రూల్స్ తయారు చేసి ఇంప్లిమెంట్ చేస్తారు 2 నెలలే. ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేడు? ఎలక్షన్లు ఉన్నాయనా? ఎలక్షన్లు ఉన్నాయని హిందువుల మీద ప్రేమ. కాంగ్రెస్ అంటేనే ముస్లిం పార్టీ. హిందువుల అట్లా ఏదైనా రాజకీయాల కోసమే చేసుడు, ఏదైనా రాజకీయాల కోసమే చేసుడు. ఆ నూతన వ్యవసాయ చట్టాలు ఉన్నది కూడా కాంగ్రెస్ వాడు పెడతా అన్నాడు 2009లో 2008లో లెటర్లు ఉన్నాయి. శరద్ పవార్ ఉండే వ్యవసాయ మంత్రి, వాళ్ళు చేయలే. మోడీ చేస్తే బాధ. ఆడేంది ఇక్కడ దగ్గర మీకు ఒక టిప్పర్ అమ్ముతున్నారు, టిప్పర్ 10,000 తీసుకుంటారు. దాన్ని ప్రభుత్వం పనికార పత్రం కింద పెట్టి రైతులకు తక్కువ రేటుకి ఇచ్చే రైతు అందరూ వస్తుంది మట్టి గంగా మట్టి. దాన్ని కొంచెం మాట్లాడి రైతులకు బాగా 10,000 తీసుకుంటారు. తక్కువ రేటుకి వచ్చినట్టు తక్కువ రేటు ఈడ ఒకటి పసుపు రైతులు మనం ఉన్నారు. ఈడ లేబర్ రేటుకి ఎక్కున్నది, లేబర్ రేటు. ఆడ పక్కకు మహారాష్ట్రలో 300 ఉన్నది. ఇప్పుడు ఎరువుల ముచ్చట వచ్చింది, మట్టి ముచ్చట ఆడ తక్కువ ఉన్నది. సేంద్రియ ఎరువులు తక్కువ ఉన్నాయి, ఈడ ఎక్కువ ఉన్నది. ఇప్పుడు విదేశాలకి వెళ్ళి తెచ్చే ఎరువులేమో తెప్పిస్తున్నాడు మోడీ, తక్కువ రేటుకి ఇస్తున్నాడు. మరి ఈ లోకల్ ఎరువులు ఓడి కావాలి, ఓడి పట్టించుకోక, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోక. సొసైటీ ఏమో లాస్ అయితే అంటారు, సొసైటీ ఏమైందో ఏం కదా తెలియదు. నాకు బ్యాంకు ఎరువులు వస్తాయి, మేము పల్లెటూరు నుంచి తెచ్చుకునే సొసైటీ మీ ఆత్మ సొసైటీ లేదా ఏది లేదని మాట్లాడారు. ఈ ప్రైవేట్ గా అమ్ముకున్న సొసైటీ ప్రైవేట్ అయినాకే ప్రైవేట్ అయినా తెలుసుకున్నాం, లాభం అంతా ప్రైవేట్ అయినాకే లాభం పోతుంది. సొసైటీ మొత్తం బంద్ అయిపోయింది ఇక్కడ. టైంకు మేము పోయే టైంకు మళ్ళీ ఆ యూరియా కూడా కరెక్ట్ ఉండదు సార్, తెచ్చే యూరియా ఉండదు. మాకు ఇబ్బంది, సొసైటీ ఇబ్బంది. మాకు ఆ లాభం మా సొసైటీకి అర్థం లేదు. ఎప్పుడు చూసినా ఎవరైనా లాస్లు ఉన్నాము, బ్యాగులు ఉన్నాము, మంది వస్తలేదు అంటారు. ఆ సొసైటీ ఏం బ్యాక్ అయింది, ఏం కదా పబ్లిక్ లా పెడతారు. మీటింగ్ అయితే పబ్లిక్ లా పెడతారు, 10 మంది పెట్టుకుంటారు, 10 గంటలకే అయిపోతుంది. ఆ 10 మంది కోసమే మీటింగ్. కొంచెం దగ్గరికి రా, కొంచెం దగ్గరకు వచ్చి మాట. ఆర్మూర్ సొసైటీలో ఏమైతుందంటే గతంలో మంచిగా ఉన్న తర్వాత మళ్ళీ వాడు వచ్చిన తర్వాత వాళ్ళు బ్యాంకులు మూసేసిందంట. బ్యాంకులు
అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది మనకు ఎప్పుడు పబ్లిక్ మీటింగ్ పెట్టారు మన ప్రాబ్లం వీళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ ఉంటాడు వాళ్ళందరూ తీసుకొని ఆర్సీసీ అర్చనల సంతకం తీసేసుకుంటాడు ఏజెంట్ ఐఎంసీ రాసేసి మీటింగ్ అయిందని చెప్పి చెప్తారు. ఈ రకంగా జరుగుతున్నది. నాకు తెలిసి అభివృద్ధి జరుగుతున్నట్టు మా అందరూ రైతులు వాస్తవంగా ఈ 4 సంవత్సరాలు ఏం జరిగిందని సొసైటీ మాత్రం నేను కూడా సొసైటీ జరుగుతాను. అప్పుడు నేను 18 లక్షల బెనిఫిట్ ఇచ్చినప్పుడు ఇలా 10 రూపాయలు కూడా లేనట్టుగా ఆరుమూరే కాదు, ఆ తాళరాంపూర్ మేము పోయి ధర్నాలు చేస్తాం కదా, అన్ని సొసైటీ వల్ల పైసలు ఇసుకపోయినారు. సేమ్ కథ, అన్నిట్లో సేమ్ కథ, అందరిని ముంచారు. అన్ని సొసైటీలో అంతే పరిస్థితి. ఇవన్నీ ఈ అవినీతి అంతా కాంగ్రెస్ వాడు బయటికి తీయడు. రైతులందరూ సబ్జీ మార్కెట్ పెద్ద వేరే దగ్గర ఇట్లా పక్కన జాగాలో పెద్ద షెడ్ చేసి మన దగ్గర సుఖాసుంటే రేపు షెడ్ చేస్తే అదే మాట్లాడినాం ఇప్పటిదాకా. మార్కెట్ యార్డ్ సౌలతులే మాట్లాడలేము ఇప్పటిదాకా. ఇంకోటి వేరే ఊరు ఎట్లా మీరు నెక్స్ట్ మీరే నాకు రూపాయి ఇయ్యరు ఇంత చేసి మీరేనా అని అన్నాడు. పోయిండు ఒకసారి మార్కెట్ పోయి ఇవన్నీ ఏం పేర్లు 30 రూపాయలు దిగినట్టున్నారు. 60 రూపాయలు మన రైతులే కూడా మీరే కట్టాల. మీరు ఇంత ఆపుకుంటారు, గిత ఇంత ఆపుకుంటారు, అంత తావు ఇస్తాను లేదు వాళ్ళకు అని వచ్చిండు ఒకసారి. ఇది మనము పసుపు నిజామాబాద్ అమ్మిన తర్వాత అది 2 చొప్పున వడ్డీ కడి చేసి పైసలు ఇస్తారు. అది వెంటనే ఇవ్వరు, ఒక 15 రోజులకి ఇస్తారు. అవి తీసేయచ్చా సార్? అర్థం కాలేదు. మనం అమ్మినామా, అమ్మినాక అది 15 రోజుల దాకా వడ్డీ కడి చేసేస్తారు. నెల రోజుల దాకా అని చెప్తారు, 15 రోజులకి ఇస్తారు. వడ్డీ మాత్రం మనకు కట్టి అది తీసేయగలగాలి. ఇప్పుడు మార్కెటింగ్ అర్ధదారులకు వెళ్ళి అమ్ముతారు కదన్న. అమ్మిన తర్వాత ఒక 10,000 వస్తే 1000కి 2 రూపాయలు చొప్పున ముందే కట్ చేసుకుని సేమ్ డే నాడు ఇచ్చేస్తారు. ఇంట్రెస్ట్ కాదు, బ్యాంక్ ఇంట్రెస్ట్ కట్ చేస్తారు. ఎవరికైతే అవసరం ఉందో మీకు అవసరం ఉందా 2 రూపీస్ ఇంట్రెస్ట్ కట్ చేసుకుని ఇచ్చేస్తారు. ఈ సంవత్సరం ఏమైతుంది ఈ సంవత్సరం అంటే ఇమీడియట్ ఇన్స్టెంట్ పేమెంట్ ఇచ్చినందుకు అది కట్ చేపి పని చేపియాలి. అది సాంగ్లీలో ఈ వ్యవస్థ లేదు, సాంగ్లీలో ఈ వ్యవస్థ లేదు, సాంగ్లీలో ఈ వ్యవస్థ లేదు. ఓన్లీ నిజామాబాద్ అవి మొన్నటిదాకా రేట్లు తక్కువ ఉండి రైతులు కూడా ఏదో ఒకటి వస్తుంది కదా అని ఇచ్చే. ఇప్పుడు డిమాండ్ పెరుగుతున్నది కాబట్టి ఇక మనం కూడా వాయిస్ పెంచాలి, రైతులు కూడా వాయిస్ పెంచాలి. అది వాడి చేసుకునే దాని అవతలం దగ్గర తీసుకోవాలి పైసలు, రైతుల దగ్గర కడిగేది. ఇది చూద్దాం, ఈ పాయింట్ చూద్దాం. చలింగే థ్యాంక్ యూ, అందరికి ధన్యవాదాలు. మోటార్ల మొత్తం బోర్ల పైపులు, మోటార్లు, కేబుల్ అలా కాంగ్రెస్ కార్యకర్తలు చూడు, కాంగ్రెస్ టీఆర్ఎస్ పోలీసులకు చెప్పాలి ఏడైంది ముస్లింలా. కంట్రోల్ అందరు రమ్మని ఇవాళ మనం ఈ కార్యక్రమం మొదలు పెట్టుకున్నాము. మనదంతా మోడీ కుటుంబం.
చిన్న చిన్న సమస్యల కాడికెళ్ళి అంతా ఏమి పెద్ద సమస్యల దాకా సమాజంలో ఒక చర్చా కార్యక్రమం లాగా చాయ్ పే చర్చ లాగా కార్యక్రమం మొదలు పెట్టుకున్నాం. ఇందులో పసుపు, వరి, కూరగాయల మీద ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు విన్నారు. ఫైనల్ గా ఇప్పుడే మీ ముందరనే డిస్కషన్ అయింది. ఈ వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన ముస్లింల ముఠా, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన ముస్లింల ముఠాలు ఈ డ్రిప్ ఇరిగేషన్ పైపులు, రైల్వే లైన్లు, రైల్వే లైన్ల దగ్గర ఉన్న కేబుల్లు ఎత్తుకపోయి అక్కడ వాళ్ళ గోడౌన్లలో జమ చేస్తే పోలీసులు పట్టుకున్నారని ఇది కూడా విన్నారు. ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఇటువంటి వాళ్ళకి, రోహింగ్యాలకి, బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చేటోళ్ళకి పౌరసత్వాలు ఇవ్వమంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అందులో మా కాంగ్రెస్ అభ్యర్థి గారు ఆయన కెప్టెన్ లాగా వ్యవహారం చేస్తున్నాడు. ఆ టీంకి తుకుడే గ్యాంగ్ కి కెప్టెన్ లాగా వ్యవహారం చేస్తున్నాడు. సో మీరే విన్నారు కదండి, ఇప్పుడు ప్రజలు చెప్తుంటే మీరే విన్నారు కదా. అంటే ఇటువంటి అన్ని కూడా ఓటు బ్యాంకు రాజకీయాలకి మన ఇళ్లలో అయితే దొంగతనాలు చేపించుకోలేం కదా, మన పొలాలలో ఇవన్నీ అరికట్టాలా. స్ట్రిక్ట్ గా సిఏఏ ఇంప్లిమెంట్ కావాలా, ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ కావాలా. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో మేము ఇక్కడ కానీయము అంటాడు. ఆయన రాజ్యాంగంలో ఉన్నది, పార్లమెంట్ పాస్ చేసిన బిల్లు ఇలా కానీయారు అంటాడు. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. అదే కాకుండా ఒక మంచి కార్యక్రమం ఇవాళ చేసినాము. చిన్న చిన్న సమస్యలు గ్రామాలలో వ్యవసాయానికి సంబంధించి, ఇతర సమస్యలు రెవెన్యూకి సంబంధించి ఇవన్నీ కూడా దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి చాలా మంచిగా జరిగింది కార్యక్రమం, సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. ఈ కార్యక్రమం మేము ఇంకా కొనసాగిస్తాం ఈ ఎలక్షన్ టైంలో.